ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఎంబీబీఎస్ సీట్లు అవసరం లేదంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాయడం దారుణమని జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు రోజా. జగన్ పై ఈర్ష్య, ద్వేషంతో విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేయాలనుకోవడం, ప్రతిభ గల పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనుకోవడం అన్యాయమన్నారు మాజీ మంత్రి రోజా. అయితే జగన్ వ్యాఖ్యలకు కూటమి నేతలు కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలపై జగన్ విష ప్రచారానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి మెడికల్ కాలేజీలను జగన్ నిర్మించలేదని, కేంద్రం 60% నిధులను సమకూరుస్తుందని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక్కో కళాశాల ఏర్పాటుకు 195 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం రాష్ట్రానికి ఇస్తుందని చెప్తున్నారు. అయితే తనే మెడికల్ కాలేజీలను నిర్మించినట్లు జగన్ బిల్డప్ కొడుతున్నారని విమర్శిస్తున్నారు. 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 8,480 కోట్లు అవసరమని నాడు జగన్ ప్రభుత్వం చెప్పింది. ఇందులో 60% నిధులు నాబార్డ్, సిఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక నిధి నుంచి వస్తుంది. ప్రస్తుతానికి 25% పనులే పూర్తయ్యాయి. 1,451 కోట్లు చెల్లింపులే జరిగాయి. పీజీ వైద్య సీట్ల కేటాయింపులకు తగ్గట్లు కేంద్రం ఇచ్చిన 700 కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని కూటమి నేతలు గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని, 21 ఎంపీ సీట్లతో కేంద్రం మెడలు వంచేస్తామన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే అవినాష్ రెడ్డి బెయిల్ కోసం సాగిలపడి కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకొని రాష్ట్రానికి శాపంగా మారారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మింగేసి కనీస పనులు కూడా చేయకుండా ఇప్పుడు కబుర్లు చెప్తూ విష ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన బిల్డింగులు, బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఉంటే కేంద్రం అనుమతులు ఇవ్వడానికి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.